ఎంత కొద్దిగా బాగా అయితే కలిపెట్టు బతి బాగా కలిపెట్టరా లేకపోతే రైస్ ఉరిగిపోతుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు. నా హ్యాపీ బర్త్డేనా? పార్టీ లేదా? ఇదే పార్టీ. మనం తిందాం ఇంకా వేసుకొని. ఫ్రెండ్స్ రైస్ మాత్రం భలే ఉంది. కుట్టుకుంటున్నారు ఏందినా మీరు? ఫుడ్ కోసం అయితే ఇప్పుడే ఎలా కాసుకున్నారు చూడండి ఫ్రెండ్స్. పోయి పక్కనే నిలుచుకొని అయితే మనం గ్యాంగ్ లో అయితే మన మంతే అయితే యాడ్ అయ్యాడు అనమాట. బజ్జీల మంతే చూడండి ఎలా ఉండడం. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే మన వాసనకి అయితే ఈరోజు బర్త్డే అనమాట. అందుకని బిర్యానీ చేస్తాం ఈరోజు మన వాలీబాల్ కోర్టులో అయితే. అందరికి ఒకసారి కామెంట్ చేసి హ్యాపీ బర్త్డే అని విష్ చేయండి. మా వాళ్ళకి అంతే చెప్పాలంటే చెప్పినా ఏం లేదా? వీడియో ఆన్లో ఉంది కాబట్టి మాట్లాడలేదు. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మీరు మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఇక రెండు వీడియోలోకి వెళ్ళిపోతాం. మన బర్త్డే రోజు చికెన్ బిర్యానీ చేసే కేక్ ఏంది నాది కరేపాకు ఏం తీసుకొచ్చావునా? సామాన్లు ఎత్తుకొస్తున్నా ఫ్రెండ్స్. ఈయనైతే వంట మాస్టర్ అనమాట. ఇదేందనా బిర్యానీ మళ్ళీ నీదే. ఇది క్యాన్ నువ్వునా? డబరా మసాలాలో నువ్వురా? ఓకే ఫ్రెండ్స్ ఇదే అనమాట మన గ్యాంగ్. ఒక ప్లేస్లో పెట్టేయండి. పెట్టరా నువ్వు కూడా పెట్టరా. అన్నీ తెచ్చేసినారు కదనా? మెయిన్ పొయ్యి రెడీ చేయాలన్నమాట. చాలా కష్టపడుతున్నాడు. ఈయనకే బర్త్డే అనమాట ఈరోజు. అందరూ కమర్షియల్ ఒకసారి విజిట్ చేయండి. ఇజ్జున్నా మాకు ఆడియన్స్ హాయ్ చెప్పినా. ఓకే ఫ్రెండ్స్ ఈయన మన మాస్టర్ వంట మాస్టర్ అనమాట ఈరోజు. మీకు అందరూ తెలిసే ఉంటుంది. వీళ్ళు ఎలా కొట్టుకుంటున్నారు. పార్టీ లేదనమాట వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. అట్ట కాదు తిప్పించి పెట్టు. అవును అట్ట కాదు తిప్పించి పెట్టినా. మాస్టర్ పెడతా చూడు మన మాస్టర్. అట్ట కింద కరెక్ట్గా గుండె అయితే కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మంట పెట్టాల్సిందే కొంచెం. పక్కకి జరుపు. కింద కొంచెం లోడేయాలి కదనా? కింద లోడితేనే బాగా మంట సేగపడుతుంది. పెట్టేసి లోడుతున్నారు అనమాట. ఎందుకు నాది లోడేదే? ఆహా వాలీబాల్ కోర్ట్ చుట్టూ ఉన్న కట్లన్నీ ఎత్తుకొస్తున్నారు అనమాట. మన వాలీబాల్ కోర్ట్ చుట్టూ ఫుల్ ఉన్నాయి కట్లు అయితే. మొత్తం కట్లే. అంజలి ఎట్ట కష్టపడుతున్నాడు పాపం. భిన్న తేవాలా? చాలా నా కట్లు ఇంకా కావాలా మాస్టర్? చేయడానికి మొదటిగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ గుండా పెట్టుకో. మంట అయితే భలే మండుకుంటుంది ఫ్రెండ్స్. మన మాస్టర్ పని మాకంతా ఏం పనిలే, కూర్చొని చూడడమే అనమాట. చెయ్యి భలే మండుకుని డీజిల్ వేసింది దానికి. పైన చాకలన్నీ రాలుతున్నది అనమాట. నువ్వు బిర్యానీలో పడిపోతే ఎట్నా? ఏం చేయలేం. ముళ్ళకంప బిర్యానీ. ఇంకా ఫస్ట్ బిర్యానీ చేయడానికి ఫస్ట్ నూనె అయితే పోసుకుందాం ఫ్రెండ్స్. పోసేనా 1 లీటర్ నూనె పోయాలన్నా దీనికి. మన మాస్టర్ కొంచెం గట్టిగా మాట్లాడలేండి, మీరు అడ్జస్ట్ చేసుకోండి అట. 30 మందికి కాదు చేసేది, జస్ట్ ఒక 10 మందికి. ఫస్ట్ నూనె అయితే పోయేసాము. ఇప్పుడు రెండోసారి ఇప్పుడు పట్ట లవంగము ఆకులు అన్ని ఒకసారి వేసుకుందాము. వేసే గుండె అయితే భలే వేడిగుంది. నెక్స్ట్ అయితే కరివేపాకు వేసుకుందాము. అది మా చెట్టుదే అది. వేసి తర్వాత పచ్చిమిరపకాయలు కూడా అలాగే వేసుకుందాము. వేసేనా మాడిపోతుంది కదనా, వంట ఎక్కువ ఉంది. అయితే అల్లం పేస్ట్ వేసుకుందాము. 4 బయట అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాము.
హలీం అయిపోయింది. నూనె తక్కువైందా లేదా కరెక్ట్గా ఉందా? నూనె తక్కువైంది. పోస్తున్నారు నూనె అయితే. కరివేపాకు ఎర్రగా కనిపిస్తుంది. ఏడ ఇంత తెస్తే కరివేపాకు అయితే ఎరగడ్లు వేసుకుందాము. అయినా నిమ్మకాయ పడిపోయింది. ఇంకా మొత్తం బాగా ఇదే దాకా కలుపుకోవాలన్నమాట. టమాటాలు అయితే వేసుకుందాము. నూనె అయితే కొంచెం తగ్గింది అనమాట. మనకు తెలియదు కదా, ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి. మళ్ళీ పోయేద్దాం నూనె కొంచెం. తర్వాత సాల్ట్ అయితే వేసుకుందాము. చాలా పోతే మళ్ళీ వేసుకుందాం. తక్కువైనా నువ్వు కలుపు నా బాగా మిక్స్ అయినా. అప్పుడే నూనె అయితే సరిపోలేదనమాట, అందుకనే మళ్ళీ పోస్తాను. ఒక హాఫ్ లీటర్ బ్యాగ్ తెచ్చి కలర్ వేస్తాను. మన బర్త్డే బాయ్ని పసుపు తెమ్మంటే ఎంత తెచ్చి పెట్టిండో చూడండి ఫ్రెండ్స్. ఎంత తెచ్చి పెట్టిండో చూడు. ఇంకా సరిపోదు నా పసుపు? సరిపోతుందా? ఇప్పుడు సరిపోయింది నూనె, అప్పుడే సరిపోలేదు. వేసుకుందాము. ఏనా ఎన్ని కేజీలు చికెన్? 2 కేజీలు కదా? 2 కేజీలు చికెన్ సరిపోతుంది. 2 కేజీ చికెన్కి ఎంతమంది ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే 1 2 3 4 5 6 7 ఇదో నేను ఒక 8. నేను తిన్నా అసలు. రెండు గోళ్ళు తెచ్చుకొని చేద్దాం రా. ఉప్పు రోజు కషాయం తినేదానికి యాడ్ చేసుకుందాము. ముందుగా గరం మసాలా. ముందుగా గరం మసాలా 2 ప్యాకెట్లు వేసుకుందాము. అదే మసాలా? రెండు గరం మసాలానా? తర్వాత బిర్యానీ మసాలా వేసుకుందాము 1 ప్యాకెట్. అంతా ఒకటే? చిల్లీ పౌడర్. నెక్స్ట్ మిరప్పొడి అయితే వేసుకుందాము. నువ్వు మిరప్పొడి తక్కువ నువ్వు ఎయిరా ఫుల్గా ఎయిరా. కారం ఉంటుందా ఎక్కువ? మిక్స్ చేయి బర్త్డే బాయ్. కలుపు బాబా, లోపల నుంచి డీప్గా కలుపమ్మా. ఇదో ఈయన వచ్చేసి మా మామ అనమాట. ఏమేస్తానా? ధనియాల మసాలా. కొద్దిగా ధనియాల పౌడర్ అయితే కొద్దిగా వేసుకుందాము. నువ్వు కారం ఎక్కువ ఉన్నట్టుగా జూన్ ఎంత రెడ్గా ఉంది నువ్వు. ఇది ఎందుకు వేసేదంటే ఇది కొంచెం కారం ఎక్కువైనా కూడా దీన్ని తగ్గిస్తుంది. ఇది బర్త్డే బాయ్ బాగా మిక్స్ చేయి. మా ఊరు పిచ్చోడు ఈయన. పెరుగు అయితే వేసుకున్నారు ఫ్రెండ్స్. వల్లభ కంపెనీ నుంచి పెరుగు. వల్లభ కంపెనీ అంటే ఫుడ్ అది బియ్యం వచ్చి మేకులు ఉండదు. మా మామ కూడా మాస్టర్ అనమాట, కానీ చేయడు. మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. మాస్టర్ ఫేస్ చూసారా? మాడిపోయిండారు పాపమా. నువ్వు నాకు తెలిసి చికెన్ ఎర్రగా ఉండదు. ఓకే పంపించేస్తా. ఓకే 4 గ్లాసులు బియ్యం అయితే వేసుకున్నాము. దానికి తగినట్టు 1 గ్లాస్ ఎక్స్ట్రాగానే నీళ్లు పోసుకోవాలి. 8 గ్లాసులు అంటే 8 అంటే 9గా పోసేనా. బియ్యానికి సరిపడ్డ నీళ్ళు అనమాట. 2 పోతున్నారు కదా? 3 ప్రతి చేతులంతా అయింది పాపం అన్నకి. చూడండి 4 కుక్క గట్ల కత్తిపోట్ల. నా బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నావు కదా? వాడి పేరు ఎలుగుబంటి. వాడు అన్నం కోసమే పుట్టాడు. బిర్యానీ 8. ఓకే. ఏమి ఇటు పట్టుకున్నాడు? నీకు అవార్డు లేదనా? ఏం చేద్దాం?
సరే ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే ఉడకనిద్దాం. అవును ఉడకబెడేద్దాం. నా వాయిస్ అవుతారు నీకు. ఇప్పుడైతే కలర్ కొద్దిగా తక్కువ ఉందనేసి కేసరి పౌడర్ అయితే కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఈయనకైతే మాస్టర్కి నోరు లేదనమాట, ఈయన చెప్తున్నాడు మొత్తము. వాడు కొద్దిగా బెబ్బే అయిపోయాడు. ఆయన నిరుపుకు చేస్తున్నారు మీరు. ఈయన చూడండి ఏం మాట్లాడుతున్నాడు, బర్త్డే రోజు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. కొట్టుకుంటున్నారు ఏందినా మీరు? వాడు ఫుడ్ కోసం అయితే ఇప్పుడే గొడవ. ఎలా కాసుకొని చూడండి ఫ్రెండ్స్, పోయి పక్కనే నిలుచుకొని అయితే ఏం కావాలా నీకా? బిర్యానీ, నా బిర్యానీ అది, నా కరేపాకు ఇచ్చినాను. కరేపాకులు రే, నువ్వు 4 కరేపాకులు ఇచ్చేసి 40 సార్లు అడుగుతాను. ఏంది కరేపాకు మూతాడు ఆయన? కరేపాకు నాయన లాస్ట్ లో. హాయ్ చెప్పండి. ఎలుగుబంటి అయితే ఫస్ట్ హాయ్. ఎందుకంటే బిర్యానీ కోసము ఫస్ట్ ఉండేది వాడే కాబట్టి. బిర్యానీ కోసం మెయిన్గా ఉండేది మేమే, ఆత్రంగా ఉండేది. ఓసికి వచ్చేదంటే ఇంకా ప్రాణం. డబ్బులతో తింటే ఒక బిర్యానీ తింటాడు, డబ్బులతో తింటే 10 బిర్యానీ. ఈ డబ్బులా కూడా తినేస్తాడు కదనా? ఫ్రై పీస్ బా ఏదన్నా ఇటు ఉడుకుతుంది, బాగా అయితే ఉడుకుతుంది. బాగా ఉడుకుతుంది కూడా బాగా ఉడికిపోయినాయి. బా ఒక ముక్క ఎక్కువ చూద్దాము. ఫస్ట్ ఒక ముక్క చేసి అజ్జానికి వేసుకుందాం ఫ్రెండ్స్. ఇదైతే బాగా ఉడికిపోయింది అనమాట. ఈ టవల్ అయితే పైన వేసుకో, లేకపోతే దాంతో ఎన్ని కేజీలు బియ్యం నాదే? 6 కేజీలా? 6 కాదు ఫ్రెండ్స్, 3 కిలోల బియ్యము. మన మాస్టర్ తెలుసు అన్ని. ఏం చెప్పారు? 6 మంది తినచ్చు. ఇప్పుడు 6 కేజీలు బియ్యం వేసుకున్న దాని వల్ల దగ్గర దగ్గర ఒక 60 మంది అయితే తింటారు. మా తమ్ముడు కానీ ఏమంటే వీడిదే బర్త్డే, వీడి పార్టీ అయితే ఈడు మొత్తం డబ్బులంతా ఖర్చు పెట్టింది మా చిన్న తమ్ముడు దినేష్, బ్రదర్ అనమాట ఆయనకి. ఈయన బాగా అయితే కలిపేసుకుందాం ఇప్పుడైతే. అవునా, ఎక్కువ కలిపితే ఇరిగిపోతుంది బియ్యం. 6 వీడియోలు పెట్టుకోవాలి కానీ బా బిర్యానీ అయితే కొత్త 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 ఉడికిపోతుంది అసలే. కొత్త కొత్తలు ఆడుతుంది. ఏం వేస్తున్నావు భయ్యా? పుదీనా అయితే వేసుకుంటాం అనమాట. పుదీనా అయితే 1.5 కేజీ వేయాలి. 1.5 కేజీ, ఎందుకంటే టేస్ట్ అనేది దీంట్లోనే చూపిస్తాం. పుదీనా టేస్ట్ భలే ఉంటుంది. ఇంగ్లీష్లో వచ్చి మింట్ లీవ్స్ అంటారు దాన్ని. మింట్ లీవ్సా? అవంతా మాకు తెలియదు, పుదీనా దాని పేరు. కొత్తిమీర అయితే కొద్దిగా వేసుకుందాము. అయినా కొద్దిగా ఎందుకు వేసుకుంటావు, ఎక్కువ అయితే వేసుకో. మళ్ళీ లాస్ట్ లో కొద్దిగా వేసుకుంది కానీ రా. కొద్దిగా బాగా అయితే కలిపెట్టు, బాగా కలిపెట్టరా, లేకపోతే రైస్ ఉడిగిపోతుంది. బాగుంది కదా రైస్ కూడా. ముక్కలు ఏం కనపడలేదు ఏంద్రా? ఎన్ని కేజీలు వేసారా ముక్కలు? 3.5 వేసారా, 4.5 వేసారా? 5.5 కేజీ. 5.5 కేజీ లేదా? ముక్కలు అయితే చూపియాలా మీకు? చూపి. ఇదిగోండి ఫ్రెండ్స్, ముక్కలు ఇదే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. దమ్ పెట్టేద్దాం. దమ్ పెట్టేస్తే సరిపోతుంది. దమ్ పెట్టాలి కొంచెం. ఇప్పుడైతే దమ్ పెట్టేద్దాం. ఎంత కరువులో ఉండదు చూడండి, ఒక్కొక్కరు దయాలను నిలుచుకొని వచ్చాడు బిర్యానీ దగ్గర అయితే. ఫస్ట్ అయితే ఇవన్నీ అయితే వెయిటింగ్ అనమాట ఫుడ్ కోసం. ఇది చూడన్నా అందరూ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈయన బర్త్డే బాయ్ పుదీనా లెమన్ అయినా లెమన్ ఏంద్రా లెమన్ అంత ఉండదు, అది లెమన్ లేకపోతే ఆరెంజ్. ఒక్కోటి ఎంత పెద్ద చూడా. ఫస్ట్ ముందు టచ్ అప్ కోసం అయితే ఎర్రగడ్డలు వేసుకునేద్దాము. చేసేయండి మూయేద్దాం. వెళ్తే పోయి ఏ చెట్లను కోసుకోచేయన్నారు అంటాకులు అయితే.
ఇది కూడా మీ చెట్ల నుంచి కోసుకొస్తున్నారు కదనా? మీ చెట్టు కదా. ఇంకా మనం తెచ్చిన అట్టి ఆకులు అయితే నీట్గా కడిగి వేసుకుందాము. బిర్యానీ వేసుకుని తినేకనమాట. అందరూ ఒకే ప్లేట్ వేసుకుని అయితే తినాలి. ఈ ఆకు బాగుంది కదనా, లేత ఆకు. ఏ చింపేస్తున్నారు బా. ఏం కాదు లేండి, లేత ఆకు కదా చిరిగిపోతుంది. అయితే దమ్ము అయితే పెట్టేసాము, తిని ఎట్టుందో చూద్దాం. బాగా వచ్చింది కదనా, సూపర్గా వచ్చింది బిర్యానీ అయితే. ఓ పెట్టినా బిర్యానీ పైన ఉండదు నీదే, పెట్టు. మట్లో పెట్టద్దు నీకు, అట్లా కాదనా. దాన్ని పెట్టు. నేను మొత్తం మామూలు రాలేదు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందా, పొర్లుగా బాగా వచ్చింది కదా మాస్టర్ బిర్యానీ. బాగా వచ్చింది, ఎక్సలెంట్గా ఉంది బిర్యానీ మాత్రం. బిర్యానీ వేయలేదా, ముందే వచ్చి కూర్చునేసా. ఏక ముందే ఏం బిర్యానీ కోసం ముందే కూర్చునేసా వచ్చా. ఓకే, మన వాళ్ళు అయితే బిర్యానీ వేస్తారా, సప్లై చేస్తారా. మామ్ నీ తరపు నుంచి మా ఫ్రెండ్స్కి, మా సబ్స్క్రైబర్స్కి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? సూపర్గా ఉంది. మన మాస్టర్ ట్రై చేస్తాం. ఎటుంది మాస్టర్ టేస్ట్? మాస్టర్ టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు. లేదు సూపర్ ఉంది. ఇంకా మేము చెప్పాలి కాబట్టి బాగుంది అంటున్నాము. లేదు ఫ్రెండ్స్, బాగుంది సూపర్ ఉంది. మీరు వేయకుండా ఈయనెందుకు వేసుకొని తినేస్తున్నారు, నాకు అర్థం కాల. మాకైతే ఆకలేస్తుంది. ఆకలేస్తుందా? ఫ్రెండ్స్ అందరూ కూర్చునే ఉన్నారు, ఇంకేయడమే అనమాట. వేయండి. అందరూ ఒకే ఆకు పైన అయితే తింటున్నాం అనమాట. పోయి ఈయన సూపర్ ఉంది కదా. అంతా ఇది చేయండి, అటు ఎక్స్పాండ్ చేయండి. అంతా బాగుంది కదా ఫ్రెండ్స్. అందరూ పెరుగు పచ్చి రెడీ అయిపోయిందినా? పెరుగు పచ్చి కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మన తినేసాను అది రెడీ చేస్తాడు పెరుగు పచ్చిడి. తినేసాను హాయ్ చెప్పిన మన సబ్స్క్రైబర్స్కి. మాకు ప్లేస్ లేదు కదా, మీరు కూర్చుని అన్నారా? కూర్చొని తినండి. బాగుందా? ఏమంతే తినేసి చెప్పురా మనమంత. అర్జున ఫస్ట్ అర్జున టేస్ట్ ఎలా ఉంది చెప్పు, తినేసి చెప్పు, తినకనే చెప్తావా? సూపర్ ఉందా చికెన్? ఏంటి టేస్ట్ ఎలా ఉంది నా? అందరూ చెప్పండి బాగుందా? టేస్ట్ ఎలా ఉంది బత్రాబాయ్? టేస్ట్ ఎలా ఉంది నా? పాత టేస్ట్ ఎలా ఉంది మాస్టర్? చేసింది మాస్టర్ని ఆడుతున్నా. టేస్ట్ లేదు ఫ్రెండ్స్, ఊరికే చెప్తాను. మా మామ అయితే టేస్ట్ ఎలా ఉంది? ఏ హేమంత్ ఎలా ఉందిరా టేస్ట్? మాట్లాడరా అర్జున టేస్ట్ ఎలా ఉంది? సర్రా మీరంతా కూర్చునే ఫ్రెండ్స్. మా ఇద్దరికైతే ప్లేస్ లేదు, వీనికి నాకైతే ప్లేస్ లేదు. ఇప్పుడు ఎక్కడ కూర్చోవాలి తెలియలేదు. ఏంటి ఓకే, నా హ్యాపీ బర్త్డేనా? పార్టీ లేదా? ఇదే పార్టీ. మనం తిందాం ఇంకా వేసుకొని. ఫ్రెండ్స్ రైస్ మాత్రం భలే ఉంది. తిన్నా ఫ్రెండ్స్, టేస్ట్ ఎలా ఉంది చూసి చెప్తా. టేస్ట్ బాగాలేకపోయినా తినాలి ఫ్రెండ్స్. బాగుంది సూపర్ ఉంది. నీకు నాకు గొడవ అవుతుంది ఇప్పుడు. రైస్ కలబెడితే చికెన్ దాని లోపల ఉంటుంది. అవును కలబెట్టండి. అర్జున్ గారు మొత్తం తీసుకొని జోబు మొత్తం నాకు టేస్ట్ వేరే లెవెల్ వచ్చింది నిజంగా బిర్యానీ మాత్రం. ఎత్తకండి చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే పీసుల కోసం వెతుక్కుంటా ఉన్నారు. నిజంగా సూపర్ ఉంది టేస్ట్. రైస్ నేను ఫస్ట్ ఎట్లా వేసాను, ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఒకసారి. పెరిగినా తినరా పండు మామంటారు లేదు తినరా తినరా అంతా పోయి ఎత్తుకోవచ్చు. తినేసి మన చింటూస్ కూడా ఇచ్చాను లాస్ట్ కి. చింటూ బాయ్
చింటూ బాయ్ బిర్యానీ ఎలా ఉంది టేస్ట్ చెప్పండి ఒకసారి. చింటూ బాయ్ టేస్ట్ ఎలా ఉంది చెప్పండి బ్రో. బ్రో చింటూ ఏ ఎంత ఆత్రంగా ఉన్నావు? ఆ చింటూ మెల్లికి తినండి. చింటూ బాయ్ టేస్ట్ ఎలా ఉంది చెప్పండి బాయ్. ఎంత అయినా కూడా తింటానే ఉంది అది. ఎట తింటాను చూడు ఆత్రంగా. ఇదన్నమాట ఫ్రెండ్స్ వీడియో, ఈరోజు వీడియో ఫుడ్ వీడియో అన్నమాట. ఇది మన ఛానల్ అప్లోడ్ చేసే ఫస్ట్ ఫుడ్ వీడియో. దీనికి మీ వల్ల నేను తోటి సపోర్ట్ చేయండి. ఇకపై ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా. ఇక వీడియో నేస్తే మాత్రం ఖచ్చితంగా ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికి షేర్ చేయండి. ఇక అంతే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియో చూద్దాం. అంతవరకు టాటా బాయ్.